వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ రానున్నారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. నిందితులందరూ హాజరు కావాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రధానంగా ఆన్లైన్ లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతిని నిరాకరించింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. 3 రోజుల క్రితమే అధికారికంగా నోటీసులు కూడా జారీ చేశారు. ప్రధానంగా 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లు ఒకసారిగా అల్లు అర్జున్ వస్తున్నారని భారీ స్థాయిలో అక్కడ అభిమానులు పూర్తి స్థాయిలో చేరుకోవడం. సో పూర్తి అక్కడ అల్లు అర్జున్ రాగానే జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక యువతి చనిపోవడం, మరి ముఖ్యంగా అతని యొక్క కుమారుడు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. A1 నుంచి A10 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిందితులుగా పేర్కొనడం జరిగింది కోర్టు. అయితే మొత్తం మీద ఉన్నటువంటి నిందితులను దాదాపు 23 మందిగా కోర్టు కూడా గుర్తించింది. A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో మొత్తం 23 మంది ఉండగా 23 మంది కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేసింది. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా నిర్వాహకులు అందరినీ కలిపి కూడా నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈవెంట్ మేనేజర్ల దగ్గర నుంచి హీరో మేనేజర్ వరకు అందరూ కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఒక సినిమా హీరో మూవీకి సంబంధించినటువంటి దాంట్లో జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి చనిపోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపింది. ప్రధానంగా ఈ రోజు కోర్టు ముందు డైరెక్ట్ గా హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా నిందితులందరూ హాజరు కావాలని ఆన్లైన్ లో హాజరయ్యేందుకు కూడా కోర్టు అనుమతిని నిరాకరించినటువంటి వైరం మనం చూస్తున్నాం. కోర్టు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నిందితులందరూ హాజరైన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ అధికారికంగా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కోర్టుకు అల్లు అర్జున్ హాజరు పైన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఏ టైం కి అల్లు అర్జున్ హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అండి. సిరాజ్, ముఖ్యంగా ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ సినిమా సందర్భంగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైనటువంటి పరిస్థితి. ఇక ఆ ఘటనలో మరణించినటువంటి బాలుడు గాని, గాయపడినటువంటి వారు కానీ, మరణించినటువంటి తల్లి గాని, లేదంటే గాయపడినటువంటి బాలుడు ఆరోగ్య పరిస్థితి కానీ నేటికి కూడా ఆందోళనకరంగానే ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ కానీ, లేదంటే అటు థియేటర్ యాజమాన్యం కానీ, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళ విషయంలో ఎక్కడా కూడా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి విషయంలో పోలీసులు అయితే వెనక్కి తగ్గలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక నేడు నాంపల్లి కోర్టుకు అతను హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పటికే అతను అరెస్ట్ కూడా చేసి ఒక రోజు జైల్లో కూడా ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక నేడు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశం. ఏది ఎలా ఉన్నా సరే ఆయన 10 నుంచి 12 గంటల ప్రాంతంలో కోర్టుకు అయితే హాజరయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. ఇక కోర్టు ఈ సందర్భంగా ఎటువంటి ఆ విషయాలను ప్రస్తావిస్తుంది అనేది కొంత ఆసక్తిని రేపుతోంది. ఇక అల్లు అర్జున్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు భారీగా రాకుండా ఉండే విధంగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అలాగే అటు కోర్టులో కూడా కొంత అంటే భద్రతను కూడా పెంచారు. అంటే కోర్టు వెలుపల గాని, కోర్టు లోపల గాని భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు అనేటువంటి వార్తలు అయితే ఎస్ వెంకట్, మొత్తం మీద అంటే విచారణ ఎంతవరకు జరిగేటువంటి అవకాశం కనబడచ్చు? మొత్తం మీద ఎలాంటి క్వశ్చన్స్ అందించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తర్వాత అతను ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కోర్టు ముందు అంటే తన తప్పు ఉందా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ లాయర్లు ఏ విధమైనటువంటి సమాధానాలు అందిస్తారు అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే అక్కడ అల్లు అర్జున్ విషయంలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు, అతను కావాలనే అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళాడు, అభివాదం చేస్తూ వెళ్ళబట్టే ఘటన ఈ స్థాయిలో జరిగింది లేదు అసలు అక్కడ. అండ్ అలాగే అల్లు అర్జున్ వస్తున్నట్టుగా కూడా అటు థియేటర్ యాజమాన్యం కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీని ద్వారా భద్రత ఏర్పాటు చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి అనేటువంటి మాట కూడా పోలీసులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తన ప్రచారం కోసమే ప్రయారిటీ ఇచ్చారనేటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఛార్జ్ షీట్ లో ఇటువంటి అంశాలను ప్రస్తావించారు. కాబట్టి
ప్రస్తావించి ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ప్రధానంగా ఏ కోణంలో ఆన్లైన్ లో హాజరయ్యేందుకు నిరాకరించేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి? అయితే ఆన్లైన్ లో అంటే ప్రస్తుతం అతను హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి అంటే ఇతర ప్రాంతాల్లో ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అటు అల్లు అర్జున్ లాయర్లు కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు చేసినటువంటి పోరాటం కూడా పెద్దగా ఫలించలేదు అనేటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది సురేష్. రైట్ వెంకట, థ్యాంక్ యూ. నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. నిందితులందరూ హాజరు కావాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు ఆన్లైన్ లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతిని నిరాకరించినటువంటి వైన మనం చూస్తున్నాం. 2024లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ పైన కేసు నమోదవడం, ఆయన అరెస్టు చేయడం, తర్వాత ఆయన బెయిల్ పైన రావడం, తాజాగా ఈ రోజు కోర్టు ముందు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. మొత్తం 23 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులతో మొత్తంగా A1 నుంచి A10 వరకు ప్రధాన నిందితులుగా చేర్చారు. వీరితో పాటుగా ఈవెంట్ మేనేజర్లు, హీరో మేనేజర్ ను కూడా నిందితుల జాబితాలు చేర్చారు. ప్రధానంగా మూవీకి హీరో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వకపోవడం, ఒక్కసారిగా అభిమానులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం, సో కారు నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ అభివాదం చేశారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోవడం, ఆమె యొక్క కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డం, ఈ మొత్తం వైనాన్ని కోర్టు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు, ఇదే అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటుగా మరో 19 మంది న్యాయస్థానం సమన్లు తాజాగా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ హాజరయ్యేటువంటి నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోర్టు ఆన్లైన్ లో హాజరయ్యేందుకు అనుమతిని నిరాకరించినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానున్నారు హీరో అల్లు అర్జున్.